ఇప్పుడు చూస్తున్నామో అది వచ్చేసి మహేంద్రా XUV 500 W8 మోడల్ 2012 మోడల్ అండి. టాప్ 2 మోడల్ కాబట్టి వెహికల్ గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సిల్వర్ కలర్తో వెహికల్ చాలా బాగుంది. MUV వెహికల్, మల్టీ యూటిలిటీ వెహికల్ అంటారు. కొంచెం 7 సీటర్ 8 సీటర్ 9 సీటర్ ఉన్న వెహికల్ మల్టీ యూటిలిటీ వెహికల్స్ అంటారు కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఓల్డ్ మోడల్ 2012 మోడల్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు వెహికల్, బట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ హెడ్లైట్ చూసినట్టయితే హాలోజన్ టెక్నాలజీతో హెడ్లైట్స్ సూపర్గా ఉన్నాయి. ఒక హల్క్ టైప్లో వెహికల్ చాలా స్ట్రాంగ్గా ఉంది వెహికల్ వచ్చేసి. XUV 500 మార్కెట్లో బాగా రీచ్ అయిన వెహికల్, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. 7 సీటర్ వెహికల్ కాబట్టి మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేయబడింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం ముందు నుంచి చూసినట్టయితే ఈ బంపర్కి లోయర్ ఎండ్లో మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అనేది అరేంజ్ చేయబడింది. అండ్ దీని డిజైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది. వెహికల్ హెవీ వెహికల్ లాగా మనకి డిజైన్ చేయబడింది. దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చి కూడా 2.2 లీటర్స్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. మహేంద్రా 2.2 లీటర్స్ ఇంజన్ అనేది యూజ్ చేస్తుంది ఈ వెహికల్లో. మనకి కంప్లీట్గా 5 టైర్స్ వచ్చేసి మనకి అలాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేయబడ్డాయి. డోర్ హ్యాండిల్స్ కూడా అంత నీట్గా డిజైన్ చేయబడ్డాయి స్పెషల్గా. అండ్ ఎక్స్టీరియర్ పరంగా చాలా లుకింగ్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి. సైడ్ మిర్రర్ వచ్చేసి అండ్ దీనికి ఇండికేషన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే టెయిల్ ల్యాంప్ చూసినట్టయితే కంప్లీట్గా పైనుంచి కింది వరకు మనకు ఒక డిజైన్తో అండ్ ఎక్సలెంట్ డిజైన్తో మనకి టెయిల్ ల్యాంప్ అనేది అరేంజ్ చేయబడిందండి. దీనికి డీఫాగర్ అండ్ రేర్ వైపర్ కూడా అరేంజ్ చేయబడింది. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి కూడా మనకి 720 లీటర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ స్టోరింగ్ అనేది ఏ విధంగా, ఒకవేళ మనం సీట్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సీట్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ లగేజ్ పట్టే ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి. హెవీ లగేజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఇక్కడ 2 కప్-హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ సీట్లో ఒకవేళ లగేజ్ కాకుండా ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ దీని స్టెఫ్నీ వచ్చేసి మనం ఇక్కడ ఇది ఓపెన్ చేయడం వల్ల కింద స్టెఫ్నీ ఉంటుంది, అది కిందికి స్టెఫ్నీ వస్తుంది, దాన్ని తీసి మళ్ళీ స్టెఫ్నీ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే టూల్ కిట్ కూడా ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేయబడింది. మనకి బ్యాక్ బంపర్ చూసినట్టయితే ఎంతో వైడనింగ్గా ఉంది. అండ్ దీనికి ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా బంపర్లోనే అరేంజ్ చేయబడ్డాయి, సేఫ్ గార్డ్లో అరేంజ్ చేయబడ్డాయి యాక్చువల్లీ. అండ్ 4 ఇండికేటర్స్ అండ్ మనకు రేర్ వ్యూ కెమెరా కూడా ఉంది. మనం ఈ వెహికల్లో డీజిల్ కెపాసిటీ వచ్చేసి కూడా 60 లీటర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 60 లీటర్స్ స్పేస్ ఉంటుంది మనకి. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అంటే మైలేజ్ వచ్చేసి ఇది 15-16 మైలేజ్ ఇస్తుంది హైవేలో. అండ్ ఇక్కడ మనకి సైడ్ చూసినట్టయితే ఫుడ్ రెస్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంది. డ్రైవర్ సైడ్ డోర్ చూసినట్టయితే మనకి ఏమేమి అవైలబుల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మనకి ఇక్కడ మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ అలాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్లో మనకి స్పీకర్స్ అరేంజ్ చేయబడ్డాయి. అండ్ 2 కప్-హోల్డర్స్తో అండ్ వేస్టేజ్ యూజ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. ఏమైనా వేస్టేజ్ ఉంటే మనకి ఈ స్లాట్లో వేసుకోవచ్చు. ఈ పెద్ద వెహికల్స్లో ఏంటంటే ఈ కప్లెట్స్ ఉంటాయండి. ఇక్కడ ఈ కప్లెట్ చూసినట్టయితే డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ కప్లెట్స్లో లైటనింగ్తో ఇది నైట్ టైం చూసినప్పుడు అయితే మనకి లైట్ విజిబుల్ అవుతుంది. XUV 500 అనే లైటింగ్తో వస్తుంది. అది వచ్చేసి మనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ యాక్చువల్లీ హైవేలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు దీని ఫీలింగే వేరే ఉంటుంది. స్టీరింగ్ చూసినట్టయితే టిల్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అప్ అండ్ డౌన్ ఆప్షన్ కూడా ఉంది. హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి మనం ఇక్కడ మీటర్ రీడింగ్ చూసినట్టయితే 88,000 కిలోమీటర్స్ మీటర్ రీడింగ్ తిరిగింది. అండ్ హై స్పీడ్ వచ్చేసి మనకి 220 వరకు వెళ్ళొచ్చు. అండ్ 2.2 ఇంజన్ కాబట్టి హెవీగా ఉంటుంది ఇంజన్ కెపాసిటీ కూడా వచ్చేసి. దీని మైలేజ్ కూడా 15 వరకు ఇస్తుంది హైవేలో అయితే. అండ్ స్టీరియో మనకి ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఒకటి ఇక్కడ వచ్చేసి ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్లో ఉంటుంది. అండ్ డ్రైవింగ్ కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ మీకు సైడ్ పిల్లర్స్లో ఉంటాయి. ఫ్రంట్ సైడ్ పిల్లర్ ఇది ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో మనకి ఇంకో ఎయిర్ బ్యాగ్ ఇచ్చాడు. మొత్తం 4 అయ్యాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ పిల్లర్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడ్డాయి. అండ్ హెవీ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఈ వెహికల్లో ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు, హైవేలో బాగా యూజ్ చేస్తుంటారు కాబట్టి
ఈ విధంగా టాప్ సెకండ్ మోడల్కి వచ్చేసి ఈ విధంగా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడింది. అండ్ దీని కంప్లీట్ డాష్ బోర్డ్ చూసినట్టయితే చాలా లుకింగ్గా హెవీ హైట్లో ఉంది కాబట్టి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. డాష్ బోర్డ్లో స్టోరేజ్ వచ్చేసి మనకి 2 కంపార్ట్స్ ఇచ్చాడు. మనం ఈ విధంగా ఇవి ఎక్కువ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. దీనిలో మనకు చిన్న ఏసీ కూడా ఉంటుంది. ఒకవేళ టాబ్లెట్స్ కానీ ఏమైనా టానిక్స్ కానీ పెట్టుకోవడానికి చిన్న రేర్ ఏసీ, ఒక ఏసీ వెంట్ అనేది కూడా ఇచ్చుంటాడు లోపల. దీనికి మనం చూసినట్టయితే టాప్ మోడల్ కాబట్టి. ముందరలో డాష్ బోర్డ్లో చూసినట్టయితే మనము ఇక్కడ స్టీరియో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి టచ్ బటన్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ అనేది, ఈ బ్లూటూత్ కనెక్షన్ వల్ల స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ మనకు స్టీరింగ్లో అవైలబుల్ చేయబడ్డాయి. అండ్ వాల్యూమ్ బటన్స్, ప్లస్ మైనస్ బటన్ అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. ఫోన్ ఆప్షన్, ఎండింగ్, స్టాప్ బటన్ కానీ స్టార్ట్ బటన్ కానీ ఉంటుంది. మ్యూట్ ఆప్షన్ ఉంది. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్. ఈ క్రూజ్ కంట్రోల్ వచ్చేసి మనకి హైవేలో ఒక స్పీడ్లో సర్టెన్ స్పీడ్లో వెళ్ళినప్పుడు అదే రేంజ్లో వెళ్తుంది వెహికల్. దీనివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది మనకి తక్కువగా ఉంటుంది, ఒకటే స్పీడ్లో వెళ్తుంది కాబట్టి. అండ్ ఏసీ కంట్రోల్ వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉందండి. స్లోప్లో వెళ్ళినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ స్లోప్లో యావరేజ్ స్పీడ్తో వెళ్ళొచ్చు, ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఒకవేళ మనం క్లచ్ మీద కాల్ తీసినా ఎక్సిలేటర్ అవసరం లేకుండా ఈ స్లో బటన్ యూజ్ చేయడం వల్ల ఒక సర్టెన్ స్పీడ్లో మాత్రమే, ఒక 20 స్పీడ్లో పెట్టుకున్నా, ఒక 30 స్పీడ్లో పెట్టుకున్న, ఈ విధంగా ఈ స్లోప్ డౌన్ అయినప్పుడు ఒకటే స్పీడ్తో వెళ్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ డాష్ బోర్డ్లో వచ్చేసి మనకి ఈ విధంగా 12 వోల్ట్ అవుట్పుట్, ఇది ఓపెన్ చేసినట్టు 12 వోల్ట్ అవుట్పుట్ ఉంది. యూఎస్బీ కనెక్షన్, ఆక్స్ కనెక్షన్ కూడా అవైలబుల్ చేయబడింది వెహికల్లో వచ్చేసి. అండ్ ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్ కనెక్షన్తో వచ్చేసి హ్యాండ్ బ్రేక్ కూడా ఎంతో నీట్గా డిజైన్ చేయబడింది. ఈ విధంగా హ్యాండ్ బ్రేక్ అనేది స్పెషల్గా డిజైన్ చేయబడింది. అండ్ ఇది మొత్తం వచ్చేసి 6 గేర్స్ ప్లస్ రివర్స్ ఉంటుంది. ఈ రివర్స్ అనేది ఎలా ఉంటుందంటే, దీనిలో చూసినట్టయితే మనకి లివర్ అనేది యూజ్ చేస్తాడు. ఈ లివర్ని పట్టుకొని మనము ఫస్ట్ గేర్లో గేర్ షిఫ్ట్ చేసినట్టయితే అది రివర్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మామూలుగా వేసినట్టయితే అది ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది. పెద్ద వెహికల్ కాబట్టి గేర్ అరేంజ్ చేయాలి కాబట్టి మొత్తం దీనిలోనే మిక్స్ చేసి ఇచ్చాడు మనకు. అండ్ ఇక్కడ చూసినట్టయితే 2 కప్ హోల్డర్స్ విత్ ఆమ్రెస్ట్. ఈ ఆమ్రెస్ట్లో కూడా మళ్ళీ ఇది ఓపెన్ చేసినట్టే మళ్ళీ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి, పేపర్స్ కానీ ఇంకేమైనా స్టోర్ చేసుకోవడానికి ఆమ్రెస్ట్లో దీని ఇంక్లూడింగ్తో ఈ విధంగా డిజైన్ చేయబడింది. వెహికల్ కంప్లీట్ స్పెసిఫికేషన్తో చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. అండ్ మిడిల్ సైడ్ ఇది 7 సీటర్ కాబట్టి మనకు 3 కంపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఫ్రంట్లో డ్రైవర్, కో డ్రైవర్ కూర్చోవచ్చు. మిడిల్లో 3 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఒకవేళ ఇంకా ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చి మధ్యలో మనకి కప్ హోల్డర్స్తో అండ్ ఇది ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయబడింది. కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి మనకి ఎంతో నీట్గా. అండ్ అలాగే ఇక్కడ మనం వీవింగ్ ఏమైనా చూసుకోవడానికి కానీ ఇంకేమైనా మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఉంది చిన్నగా. డ్రైవర్ సీట్ వెనకాల అండ్ కో డ్రైవర్ సీట్ వెనకాల మనకి వెనకాల విజిబుల్ అవ్వడానికి స్క్రీన్స్ కూడా ఇచ్చాడు. దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనము. ఈ పిల్లర్లో మనకి ఈ విధంగా ఏసీ అనేది కూడా రేర్ ఏసీ మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయబడిందండి. ఎంతో నీట్గా డిజైన్ చేశారు వెహికల్ వచ్చేసి. దీనికి XUV500 వచ్చి బాగా మార్కెట్లో డిజైనింగ్కి చాలా పేరు ఉందండి. అండ్ బాగా సేల్ అయిన వెహికల్ కూడా ఇది. టాప్ మోడల్ XUV. నేను బ్యాక్ సైడ్ చూసినట్టు టూ సీట్స్తో వెహికల్. అండ్ ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ముగ్గురు కూడా కూర్చోవచ్చు. థర్డ్ కంపార్ట్మెంట్లో మనకి ఏసీ వెంట్స్ కూడా అవైలబుల్ చేయబడ్డాయి. ఈ విధంగా చివరి వరకు కూడా ఏసీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది ఈ పెద్ద వెహికల్లో వచ్చేసి. దీనికి ఇక్కడ మనకి మళ్ళీ అండ్ 12 వోల్ట్ అవుట్పుట్ కూడా ఈ సైడ్కి ఇచ్చాడు. మనకి 12 వోల్ట్ అవుట్పుట్ ఉంది. అండ్ బాటిల్ హోల్డర్ అవైలబుల్ ఉంది. ఏమైనా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్టోరేజ్ లాగా చిన్నగా స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సీట్స్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే మనకి 5 మెంబర్స్తో కూర్చొని ట్రావెలింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సీట్స్ ఫోల్డ్ చేసుకొని 720 లీటర్స్ బూట్ స్పేస్, హెవీ బూట్ స్పేస్ అనేది దీనికి అవైలబుల్ ఉంది. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్టయితే మనకి లగేజ్కి అయితే కొంచెం ఈ లగేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి మొత్తం 7 రీడింగ్ లైట్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి వెనకాలకి చివరి వరకు మనకి రీడింగ్ లైట్స్ కూడా ఇచ్చాడు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 8,30,000 ఇక్కడ ప్రైస్ అనేది కోట్ చేశారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ వెహికల్ నీట్ కండిషన్లో ఉందండి. వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. 8688000099 అండి. రైట్ కార్స్ మీకు ఈ విధంగా ఏ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ల్యాండ్లైన్ నెంబర్ వచ్చేసి 23707070 అండి. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి.